నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పెళ్లికి ముందు పార్లర్ చికిత్సల తస్మాత్ జాగ్రత్త, అతిగా శుద్ధి చేసిన ఆహారాలతో మానసిక చిక్కులు, చక్కెర జబ్బుతో చర్మానికి చిక్కులెన్నో, క్యాన్సర్ చికిత్సల దుష్ఫలితాల్ని అధిగమించడం ఎలా, ఇంకా హెల్త్ టిప్. పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ శుభముహూర్తం కోసం ఆ జీవితకాలపు వేడుకలో అందచందాలతో మెరిసిపోవటానికి వధూవరులు పడే తాపత్రయం అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయి అయితే ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడాలనే ఆరాటంతో పెళ్లి 4 రోజుల ముందు నుంచే బ్యూటీ పార్లర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అయితే పెళ్లికి ముందు పార్లర్ చికిత్స విషయంలో ఓసారి ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పార్లర్లో తీసుకునే బ్లీచింగ్లు, కెమికల్ పీల్స్ మొదలైన చికిత్సలు ఒక్కోసారి వధువు ముఖంలో అలర్జీలు, ఎర్రటి పొక్కుల వంటి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో పార్లర్ చికిత్సలతో పొంచి ఉండే ప్రమాదాలు, పెళ్లికి ముందు చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అయితే నవవధువు ముఖంలో నూతన కాంతి కోసం పెళ్లిపీటలు ఎక్కే ముందే బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల చికిత్సల్ని తీసుకోవడం ఇవాళ ట్రెండ్గా మారిపోయింది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చికిత్సలు వికటిస్తే తాత్కాలిక మెరుపు కోసం చర్మంపై చేసే ప్రయోగాలు ఒక్కోసారి జీవితాంతం మచ్చగా మిగిలిపోతాయి. అసలు మన చర్మం ఎంత సున్నితమైందో తెలుసా? మన చర్మంలో ఎపిడెర్మిస్ అనే పైపొర ఉంటుంది. ఇది బాహ్య ప్రపంచం నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని కాపాడే ఒక సహజమైన కోటగోడ. దీని కింద ఉండే డెర్మిస్ పొరలో చర్మానికి తేమనిచ్చే తైల గ్రంథులు, రక్షణనిచ్చే రోగ నిరోధక కణాలు కూడా ఉంటాయి. ఒక సున్నితమైన పూల మొక్కకు కెమికల్స్ వేస్తే ఎలా వాడిపోతుందో పార్లర్లో వాడే ఘాటైన రసాయనాలు ఈ సహజమైన చర్మపు రక్షణ కవచాన్ని ఛిద్రం చేస్తాయని చెబుతారు నిపుణులు. మ్యారేజ్ ప్రిపరేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అనమాట. దీనికి కొంతమంది ఏంటంటే ఎవరికైనా పిల్లల్లో కానీ పిల్లలకు చిన్న చితక ఉన్న డిఫార్మిటీస్ని సరి చేయించుకోవడానికి వారైనా వస్తూ ఉంటారు, వారి పేరెంట్స్ అయినా తీసుకొస్తూ ఉంటారు. సో తీసుకొచ్చేటప్పుడు కొంచెం అవగాహన ఉంటే కనుక ఇంకా బాగుంటుంది అనిపించి చేస్తున్నాం అనమాట ఇవి. సో దీని ప్రీ వెడ్డింగ్ మేబీ ప్రిపరేషన్స్ ఆ ప్రీ వెడ్డింగ్ ప్లాస్టిక్ సర్జన్స్, జస్ట్ లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది ఎనీథింగ్, ఏదైనా డిఫార్మిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంత టైం ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ ప్లాస్టిక్ సర్జరీ ఏ ప్రొసీజర్ కన్నా చేయాలంటే కనుక మెయిన్లీ స్కిన్ మీద ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు స్కిన్ దాని మీద సర్ఫేస్ మీద ఉండే ఆర్ ఇమీడియట్లీ బీనీత్ ఉండే స్ట్రక్చర్స్లోనే ఎక్కువ చేస్తాం అనమాట. వీ డోంట్ ఎంటర్ ద క్యావిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్లో కానీ ఇలాంటి అబ్డామిన్లో లోపల పక్కన చేసే బ్రాంచ్ కాదు మాది. ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ సర్ఫేస్ మీద చేసే ఆపరేషన్స్. సో సర్ఫేస్ మీద చేసే ఆపరేషన్కి ఎప్పుడు ఏంటంటే టైం ఎక్కువ పడతాయి అనమాట. అంటే స్కిన్ టేక్స్ ఏ లాంగర్ టైం టు హీల్. లోపల ఆర్ గట్టిదనం ఇవన్నీ సెటిల్ అవ్వడానికి కొంత టైం పడతాయి. ఈ టైం రీజియన్ బట్టి మారుతూ ఉంటాయి అనమాట, అన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి ముందు రోజుల్లో బ్యూటీ పార్లర్స్లో రకరకాల చికిత్సలు తీసుకోవటం అనేది నిప్పుతో చెలగాటం వంటిది. అంతా సవ్యంగా జరిగితే సరే, లేకుంటే సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే. బ్యూటీ పార్లర్స్లో చికిత్స తీసుకునే ముందు చాలా మంది చిన్నపాటి ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోరు, ఏకంగా మొత్తం చికిత్సల్ని తీసుకుంటూ ఉంటారు. ఇదో పెద్ద పొరపాటని చెబుతారు నిపుణులు. ఇక పెళ్లికి 2 రోజుల ముందు ఫేషియల్స్, స్ట్రాంగ్ బ్లీచింగ్లు చేయించుకోవటం అంత మంచిది కాదు. పార్లర్లలో వాడే కొన్ని లోషన్లలో హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్స్, ఘాటైన యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మపు pH బ్యాలెన్స్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ పరిశోధనల ప్రకారం పెళ్లికి ముందు వాడే తప్పుడు కాస్మెటిక్స్ వల్ల 40% మంది తీవ్రమైన చర్మ ఎలర్జీలకు గురవుతున్నారని ఒక అంచనా. పార్లర్ చికిత్సలు వికటించినప్పుడు చికిత్సలు ముగిసిన కొన్ని గంటల్లోనే ముఖమంతా ఎర్రగా కందిపోతుంటుంది. విపరీతమైన మంట, దురద ఉంటుంది. ముఖమంతా వాపు వస్తుంటుంది. చర్మానికి గ్లో రాకపోగా చర్మం లోపలి పొరలు కాలిపోయి ముఖంపై నల్లటి మచ్చలు తిష్టవేస్తుంటాయి. కొంతమంది వేరే ఏంటంటే జస్ట్ ఏమీ లేకుండా కొంత ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కిన్ బ్రైటన్ అవటం కోసం, లేదంటే కలర్ మారటం కోసం వస్తూ ఉంటారు. సో కలర్ మార్చడం అనేది ఇన్ ఏ లాంగ్ టర్మ్లో జరగదండి. టెంపరీగా కొంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు. ఎంత అంటే మేబీ 1-2 షేడ్స్ వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. దాన్ని కొంచెం ఎక్సెసివ్ డోస్లో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి కొన్ని సెల్స్ని ఏంటంటే కొన్ని పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కొంచెం తగ్గించి దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా టెంపరీ ఎన్నాళ్ళు అంటే మేబీ వాడినన్నాళ్ళు ఆరు వాడిన మేబీ 1 to 2 months దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కొంతవరకు తొందరగా మేబీ ఒక 1 to 2 months 2 monthsలో కొంతవరకు 1 to 2 షేడ్స్ చేసుకోవాలంటే గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ ఆర్ ద బెస్ట్.
లేదు అంత కూడా ఏమొక్క కలర్ అక్కర్లేదు, కొంచెం స్కిన్ బ్రైటన్ చేసుకుని చాలు అని అనుకుంటే కనుక చక్కగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మైక్రోడెర్మాబ్రేషన్ అని, లేకపోతే ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్కిన్ కొలీగ్స్ డెర్మటాలజిస్టులు బాగానే చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దే టెంపరీగా విత్ ఇన్ వీక్లోనూ 2 వీక్స్లోనూ వాటి చక్కటి కొంతవరకు రిజల్ట్స్ మనం చూడగలం అనమాట. చర్మానికి చేసే చికిత్సలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక చిన్న తప్పుడు బ్లీచింగ్ వల్ల చర్మానికి శాశ్వత నష్టం వాటిల్లుతుందని గుర్తుంచుకోవాలి. బ్యూటీ చికిత్సలు చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే వ్యక్తులకు అనుభవం, నైపుణ్యం ఉండాలి. పెళ్లి రోజున అందంగా కనిపించాల్సిన ముఖం కెమికల్స్ వల్ల పాడైపోతే అది కాబోయే వధువును తీవ్రమైన మానసిక ఆందోళనలోకి, డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లకు గురై బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ముఖమంతా వ్యాపిస్తాయి. ఇది పెళ్లి వేడుక ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. వారు వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ ద్వారా చర్మం ఎంతవరకు కాలిపోయింది లేదా లోపల ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో గుర్తిస్తారు. అవసరమైతే ఎలర్జీకి కారణమైన రసాయనాన్ని కనిపెట్టడానికి స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేస్తారు. ఆపై సమస్య తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. సో చాలా మందికి అంటే పెళ్లికి ముందు యాక్ని చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. మంచిదే, అంటే ఆ యాక్ని ఎప్పటి నుంచో కొంతమందికి ఉంటా ఉంటాయి, కొంతమందికి ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి కొన్ని టైమ్స్లో అనమాట. అనుకోకుండా మ్యారేజ్ అదే టైంలో ఉంటే అటువంటి వాటికి కొంత ట్రీట్మెంట్, ఇటువంటి వాటికి ఎస్పెషల్లీ ఇంకా కొంచెం తక్కువ టైం పడతాయి అనమాట. అంత మంత్స్ పట్టకపోవచ్చు, కొన్ని వీక్స్ టు మేబీ 1 or 2 months పట్టవచ్చు. సో ఏ విధంగా చూస్తే ఇనీషియల్గా యాక్ని ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్మాల్ కానీ ప్యాప్యూల్ స్టేజ్ కానీ ఆ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా వస్తే అది కానీ, ఆర్ పస్ ఉండే స్టేజ్లు వాటికి ఎక్కువ టైం పడతాయి అనమాట. ఆర్ ఇంకా కొంతమందికి ఏంటంటే డిప్రెస్డ్ స్కార్స్ పడిపోతాయి. అంటే యాక్ని బాగా పెద్ద పెద్ద నాడ్యూల్స్ లాగా వచ్చి చితిపేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే డిప్రెస్డ్, అంటే స్కిన్ మీద ఒక డిప్రెస్డ్ స్కార్ పడుతుంది అనమాట. అటువంటి వాటికి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులను కొంచెం ఆయింట్మెంట్స్ ఇస్తే సరిపోతాయండి. దే మే గెట్ కంట్రోల్ వీక్స్లో సరిపోతుంది. అదే కనుక ఇంకొంచెం బాగా ఇన్ఫెక్ట్ అయ్యి సిస్టిక్, అంటే నాడ్యూల్స్ లాగా పస్ వచ్చి కానీ డిప్రెస్డ్ స్కార్ వస్తే ఏం చేస్తామంటే వాటికి సర్జరీ చేస్తాం అనమాట. సిస్టిక్ చేయంగానే స్కార్కి చేస్తాం. ఆ స్కార్కి చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ దాని సబ్సిషన్ అని దాన్ని పైకి లేపుతాం అనమాట. స్కిన్ కింద చిన్న కట్టించి కింద పెడతాం అనమాట. అప్పుడు పైకి లేగుస్తుంది స్కిన్. సో ఆ విధంగా చేయటం వల్ల ఇంకొక చిన్న గ్రాఫ్టింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనమాట. గ్రాయిన్ దగ్గర నుంచి కానీ, ఇయర్ బ్యాక్ సైడ్ దగ్గర నుంచి కానీ కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేస్తాం, సో దట్ మనకి పూడుకుంటానికి. దెన్ తర్వాత అవసరం అనుకుంటే డెర్మాబ్రేషన్ అని చేస్తాం అనమాట. అంటే ఫైన్ పాలిష్ లాగాను, చెక్క చిత్రి చిక్కినట్టుగా. దెన్ అవసరం అనుకుంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏంటంటే ఫైన్ పాలిష్ లాగా ఫ్యాట్ నానో గ్రాఫ్టింగ్ అని ఉంది. సో ఇవన్నిటికీ మనకి ఈచ్ దానికి ఒక గ్యాప్ ఇవ్వాలన్నమాట, 1 to 2 months అన్న కనీసం. ఈ విధంగా అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ ఇస్తే డెఫినెట్గా ఈ డిప్రెసివ్ స్కార్స్ కానీ ఆర్ ఫ్యూ వీక్స్ గ్యాప్ ఇచ్చిన యాక్నీని కానీ కంట్రోల్ చేయొచ్చు అండి. పార్లర్ బాధితులకు ఆధునిక చర్మ వైద్యంలో అద్భుతమైన, సురక్షితమైన పరిష్కారాలున్నాయి. చర్మంపై మంట, ఎలర్జీలను తగ్గించడానికి వైద్యులు స్టెరాయిడ్ రహిత యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీములు, సూతింగ్ ఏజెంట్స్ ఇస్తారు. చర్మాన్ని రీబూట్ చేయడానికి మెడిఫేషియల్స్ లేదా హైడ్రాఫేషియల్స్ వంటి శాస్త్రీయ పద్ధతులను డాక్టర్ల పర్యవేక్షణలోనే చేస్తారు. ఇక పెళ్లిలో చర్మం చక్కటి వర్చస్సుతో వెలిగిపోవడానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లికి కనీసం 3 నుండి 6 నెలల ముందే చర్మ సంరక్షణ విధానాన్ని మొదలుపెట్టాలి. చర్మ సంరక్షణ కోసం కెమికల్స్ జోలికి వెళ్లకుండా పాలు, పెరుగు, తేనె, కలబంద వంటి సహజ పదార్థాలను వాడుకోవడం మేలు. చర్మానికి సహజ సిద్ధమైన గ్లో వచ్చేందుకు రోజుకు చాలినంత నీళ్లు తాగుతుండాలి. విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉండే నిర్మ, నారింజ, బాదం వంటి పోషకాహారం తీసుకోవాలి. పెళ్లికి 2 రోజుల ముందు చర్మంపై కొత్త ప్రయోగాలు అస్సలు వద్దు. హెల్త్ న్యూస్ మీకోసం. అతిగా శుద్ధి చేసిన ఆహారాలతో మానసిక చిక్కులు తప్పవని ఆస్ట్రేలియాకు చెందిన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. నేటి ఆధునిక కాలంలో మనం తినే ప్యాక్ చేసిన ఆహారాలు, నిల్వ ఉంచే జంక్ ఫుడ్స్ మన శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక స్థితికి కూడా ముప్పును కలిగిస్తున్నాయని ఆస్ట్రేలియాలోని డీకెన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చిప్స్, కూల్ డ్రింక్లు, ప్యాకెట్ స్నాక్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ వంటివి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడమే కాదు, తీవ్రమైన మానసిక ఆందోళన, డిప్రెషన్ బారిన పడే అవకాశం ఏకంగా 50% పెరుగుతున్నట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. అతిగా శుద్ధి చేసిన ఆహారాలు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పూర్తిగా నశింపచేస్తాయని, మెదడుకు చేరే హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యువతలో చిన్న చిన్న విషయాలకే చిరాకు రావటం, జ్ఞాపక శక్తి తగ్గడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి రుగ్మతల వెనుక అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఓ కారణంగా ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాకెట్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అప్పుడే మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో రంగురంగుల ప్యాకెట్లలో దొరికే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలను తినడాన్ని అలవాటు చేయాలి. అప్పుడే వారి శారీరక, మానసిక ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతోంది. ఉరుములు లేని పిడుగుల్లా విరుచుకుపడుతూ తల నుంచి కాలి గోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తోంది. ఈ తీపి జబ్బును ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అయితే జబ్బు ఏదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. మధుమేహంలో ఇవాళ 100కి 70 మందిలో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. అంటే షుగర్ దాడి మన చర్మంపైన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధుమేహము, డయాబెటీస్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చెప్తాను. కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్కిన్ మీద ఎక్కువ వస్తాయి. ఇది కూడా తమాషాగా వస్తాయి. ఎలా వస్తాయి? మామూలు అందరికీ వచ్చేట్టు సెగడ్డల్లా రావు వీళ్ళకి. ఈ సెగడ్డల్లో 3-4 సెగడ్డలు కలిసిపోయేట్టుగా వస్తాయి. అంటే పెద్ద పెద్దగా వస్తాయి. అదే మాకు ఇండికేటర్ అన్నమాట. వీళ్ళకి డయాబెటీస్ ఉందా అన్న ఇండికేటర్ మాకు తెలుస్తుంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రక్తంలో షుగరు శాతం, హైపర్గ్లైసీమియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే రక్తం స్కిన్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లము, వీళ్ళకి దురద ఎక్కువగా ఉంటుంది. చాలా ఇచ్చింగ్ అనే కంప్లైంట్ ఎక్కువగా చేస్తుంటారు. సో అది కాకుండా షుగర్కి రిలేటెడ్ కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి. అది నెక్రోబయాసిస్ లైపాడికా. అంటే ఏంటంటే కాళ్ళ మీద పెద్ద పెద్దగా మచ్చలు, కురుపులు, అలాగే కాళ్ళ మీద నీటి బుగ్గల్లాగా రావటం, గ్రాన్యులోమాన్యులర్, అలా రకరకాల డిసీజెస్ వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు కొంచెం ఫుట్ కేర్ అనేది తీసుకోరు. వీళ్ళకి చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే అరికాళ్ళలో వాళ్ళకి స్పర్శ పోతుంది కాబట్టి న్యూరలాజికల్ డిజార్డర్స్ అవి వస్తాయి. కాబట్టి వాళ్ళకి వేడి తగిలినా ఏదైనా గుచ్చుకున్నా వాళ్ళకి ఏమి తెలియదు. దాంతో ఆ బొటన్ వేలు కింద ఉన్న ఆ చర్మం దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి పెద్ద పెద్ద అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి నాన్ హీలింగ్ లెగ్ అల్సర్స్ వస్తుంటాయి. దాని సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఒక్కోసారి యాంప్యుటేషన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు సోరియాసిస్, లైకెన్ ప్లానస్ అనే జబ్బులు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. డయాబెటీస్తో పాటు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్కి డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి, ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్లో సెగ్గడ్డలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీబయాటిక్స్ ఇస్తాం. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇవ్వాలి. అదే కాకుండా కాళ్ళకి లెగ్ అల్సర్స్ వచ్చాయనుకోండి, అది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ అది అల్సర్కి సరైన ట్రీట్మెంట్, అంటే దానికి డ్రెస్సింగ్స్ చేయటము, రెగ్యులర్గా పేషెంట్ని రమ్మంటాం, వాటికి కొన్ని హీలింగ్ జెల్స్ అవన్నీ ఉంటాయి, వాటితోటి కొలాజన్ డ్రెస్సింగ్స్ అని అలాంటివి చేస్తూ అల్సర్స్ని మనం తగ్గించవచ్చు అనమాట. క్యాన్సర్ కంటే క్యాన్సర్ చికిత్సల్ని భరించడం చాలా కష్టమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా కీమో, రేడియేషన్ థెరపీలు చాలా బాధాకరంగా ఉంటాయని, వాటి మూలంగా లేనిపోని దుష్ఫలితాలు వచ్చి పడతాయనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఒకప్పటితో పోలిస్తే క్యాన్సర్ చికిత్సలు ఇవాళ చాలా వరకు సురక్షితంగా మారాయని, దుష్ఫలితాల తాకిడి తగ్గిందని చెబుతున్నారు డాక్టర్లు. క్యాన్సర్ చికిత్సలతో సాధారణంగా కనిపించే దుష్ఫలితాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ కన్నా క్యాన్సర్ చికిత్సల్ని భరించడం చాలా కష్టం అంటారు, నిజమేనా? క్యాన్సర్ చికిత్సలతోటి కొన్ని ఇబ్బందులు ఉండే మాట వాస్తవమే, కానీ బట్ క్యాన్సర్ చికిత్స వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ శాతం ఇబ్బందులు తాత్కాలికమైన ఇబ్బందులు. వాటిని మనం అధిగమిస్తే జబ్బు నుంచి పూర్తిగా బయటపడి మనం సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ చికిత్స వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా మిగతా
చికిత్సలాగానే అంటే మనకి క్యాన్సర్ కాకుండా మిగతా జబ్బులకి చికిత్స చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అట్లాగే ఈ చికిత్సలతో కూడా ఆ ఇబ్బందులు ఉంటాయి. మనం పూర్తిగా వాటి నుంచి బయటపడి రికవరీ అవటానికి అవకాశం ఉన్న ఇబ్బందులే ఎక్కువ శాతం మనకు ఎదురవుతూ ఉంటాయి. క్యాన్సర్ చికిత్సలతో దుష్ఫలితాలు ఎందుకు, ఎలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి? రకరకాల చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క చికిత్సకు ఒక్కొక్క కొన్ని ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. సర్జరీ తీసుకున్నామంటే సర్జరీ తర్వాత మనకి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది కొంచెం ఇబ్బందులు ఉండడం అనేది ఉంటుంది. మనకు రేడియేషన్ చికిత్స తీసుకున్నప్పుడు రేడియేషన్ ఏరియాలో చర్మం దళసర అవ్వటం, రంగు మారటం అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఇక తర్వాత ఏ ఏరియాకి వాళ్ళు రేడియేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు. సో ఉదాహరణకు గొంతుకు చేస్తున్నప్పుడు ఆ చికిత్స చేసే సమయంలో కొంత నొప్పి ఉండటం, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందులు అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ తాత్కాలికమైన ఇబ్బందులు. కీమోథెరపీ తీసుకుంటే కీమోథెరపీతోటి కొన్ని జుట్టు రాలటం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే వాంతి, విరోచనాలు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఉన్న అధునాతనమైన పద్ధతుల్లో ఉన్న మందులు అందుబాటులో ఉన్న వాటితోటి ఈ వాంతులు రాకుండా, విరోచనాలు రాకుండా, మిగతా తదితర శారీరక ఇబ్బందులు రాకుండా మంచి మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక మనం ఈ ఇమ్యునోథెరపీ లేకపోతే మిగతా కొత్త రకాల ట్రీట్మెంట్లు మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి ఇమ్యునోథెరపీ తోటి ఆటో ఇమ్యూన్ ఫీచర్స్ ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ దుష్ఫలితాలు ఎక్కువ శాతం దుష్ఫలితాలన్నీ కూడా తాత్కాలికమైన దుష్ఫలితాలు, చాలా అరుదుగా ఉంటాయి పెద్ద సమస్యలు వచ్చాయి. సో వాటిల్లో ముఖ్యంగా ఈ ఇమ్యునోథెరపీ తోటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. లైక్ కార్టిసాల్ లెవెల్స్ అని, థైరాయిడ్ సమస్యలు, ఒక్కొక్కసారి పిట్యూటరీ సమస్యలు, షుగర్ కొంచెం పెరగటం, ఇట్లాంటి సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఒక్కొక్కసారి స్కిన్ సమస్యలు ఎక్కువగా వస్తాం. ఇక రీసెంట్గా వచ్చే థెరపీస్లో లైక్ కార్టీ సెల్ థెరపీ అన్నీ అట్లాగా కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే సైటోకైన్ సిండ్రోమ్స్ అన్నీ కొత్తగా సమస్యలు కనిపిస్తున్నాయి ఈ మందులతోటి. బట్ ఇవన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో ఇబ్బందులు లేకుండా చేయటానికి అవకాశం ఉన్న చికిత్సలే. క్యాన్సర్ చికిత్సలు తీసుకుంటున్న కాలంలో నీరసం, నిస్సత్తువులను ఎలా అధిగమించాలి? డాక్టర్స్ ఆల్రెడీ మనకి ఈ వాంతులు, నీరసం ఇలాంటివి రాకుండా ఉండటానికి కొన్ని మందులు వారు ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటు మనం మానసికంగా స్థైర్యంగా ఉండాల్సి ఉంటుంది. కొంత యోగా కానీ లేకపోతే ప్రాణాయామం లాంటివి చేసి కొంచెం మనం మైండ్ని డైవర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఆహారం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలాగా ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే కొద్దిగా అయినా సరే తరచుగా తీసుకుని ఎనర్జీని ఉండేటట్టుగా చూసుకొని సమతుల్యమైన ఆహారం మొత్తం అన్ని ప్రోటీను, గ్లూకోజు అన్ని, ఫ్యాట్ అన్నీ సమతుల్యంగా వచ్చేటట్టు ఆహారం తీసుకుంటే కనుక మనం ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రక్తహీనత, జుట్టు రాలటం, చర్మం పొడిబారిపోవటం, ఈ సమస్యల్ని తట్టుకోవటం ఎలా? క్యాన్సర్ చికిత్స జరిగేటప్పుడు ఈ కీమోథెరపీ వల్ల ఎస్పెషల్లీ మనకి రక్తం తయారవటం అనేది కూడా ఒక సమస్యలాగా ఉంటుంది. దానివల్ల హిమోగ్లోబిన్ తగ్గటం, దానివల్ల నీరసం, నిస్సత్వం ఇలాంటివి రావడానికి ఇది ఒక కారణం కూడా. B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇట్లాంటి లోపం ఉన్నట్టయితే వాటిని వైద్యులు మీకు కరెక్షన్ చేసి అంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి మీకు అది మళ్ళీ ఆ లోపాన్ని పూరించే అవకాశం ఉంటుంది. ఆహారంలో కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ చికిత్స సమయంలో. చర్మ సమస్యలు కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పొడిబారటం అనేది చాలా వరకు కొన్ని మందుల్లో వస్తూ ఉంటుంది. సో దీనికి మనకి ఇప్పుడు చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమ్ రెమెడీస్ వాడుకోవచ్చు, లేదంటే మనకి వైద్య సలహా పొంది మనకి మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఇవన్నిటిని వాడుకోవటం ద్వారా ఈ చర్మాన్ని పొడిబారటం అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మందుల వల్ల ఏంటంటే మనకి ఎస్పెషల్లీ అరిచేతులు, అరికాలల్లో పొట్లు రావటం, రంగు మారటం ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సో దానికి గ్రేడింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రేడింగ్స్. ఆ గ్రేడింగ్స్ని బట్టి కేవలం రంగు మారటం, కొంచెం పొడిగా మారటం, స్కేలింగ్ ఇలాంటివి ఉన్నప్పుడు మాయిశ్చరింగ్ ఏజెంట్స్ తోటి సరిపోతుంది.
అంతకన్నా కొంచెం తీవ్రత ఎక్కువైనప్పుడు వైద్య సలహా పొంది దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలటం అనేది కూడా కొన్ని మందులకి, అంటే అన్ని మందుల వల్ల జుట్టు అనేది రాలదు. కొన్ని రకాల మందులకి ఖచ్చితంగా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కీమోథెరపీ జరిగే సమయంలో మాత్రమే మీకు ఆ జుట్టు రాలి పెరగకుండా ఉంటుంది. వన్స్ కీమోథెరపీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జుట్టు మనకి పెరిగి 6 months కల్లా మనకి అబ్బాయిల జుట్టులాగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఏ చికిత్స తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కొంచెం మనం అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు కూడా కొంచెం వేరుగా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే, ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు, అంటే ఈ కణాలు తగ్గినప్పుడు మనకి ఇమ్యూనిటీ తగ్గిద్ది కాబట్టి అలాంటప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా వస్తాయి? మనకి తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, పేగుల్లో నుంచి, ఇలా 4 విధాలుగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని తినే తిండి ఏదైనా సరే శుచి, శుభ్రం, ఉదయం మధ్యాహ్నం రాత్రి అలా కాకుండా ఎప్పుడు ఏ పూట ఆ పూట వండించుకొని అన్ని కూరగాయలు తినొచ్చు. సరైన ప్రోటీన్ ఇంటేక్ ఉండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే కారణం ఏంటంటే, మనకున్న స్టోరేజ్ పద్ధతులు, మనకున్న ఇదిని బట్టి వాటి వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్తాం. అదర్వైజ్ అదేమి తీసుకోకూడదనే విషయం ఏమి కాదు. తేలిగ్గా జీర్ణం అయ్యేవి తీసుకోమంటాం. అంటే మనకు ఆహారం మెత్తగా కనుక ఉండుంటే ఎక్కువసేపు నవ్వులే పని లేకుండా తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోమని చెప్తూ ఉంటుందన్నమాట. సో ఆహార విషయంలో ఇది మనకి ఎప్పటికప్పుడు తాజాగా వండిన ఆహారం, అన్ని కూరగాయలతోటి తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా శుభ్రంగా ఉండే ఫ్రూట్స్, తోలు మందం ఉండే ఫ్రూట్స్, పాడవటానికి అవకాశం తక్కువగా ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత మనకేంటి, నీటి ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చల్లార్చిన నీళ్ళు కానీ మినరల్ వాటర్ కానీ తాగమని అందరికీ మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక గాలి, అంటే మనకి గాలి ద్వారా కూడా మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జలుబు ఇలాంటివి ఉన్న వాళ్ళకి దూరంగా ఉండటం అనేది మంచిది. వీటిని జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇక కీమోథెరపీ ఇవ్వగానే అంటే మనం ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుగా ఎప్పుడు బెడ్ మీద పడుకొని ఉండాల్సిన అవసరం లేదు. వారికి ఓపిక ఉంటే ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవచ్చు. క్యాన్సర్ చికిత్సల్లో కీలకమైన కీమో, రేడియేషన్ థెరపీలకు సంబంధించి ఇవాళ విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే దుష్ఫలితాల తాకిడి కూడా బాగానే తగ్గింది. జీవనశైలి, ఆహార, వ్యాయామాలు, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ చికిత్స తాలూకు దుష్ఫలితాలు తేలికగానే అధిగమించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు ఉదయం పరగడుపున తిప్పుతీగ రసాన్ని లేదా కషాయాన్ని తీసుకోవటాన్ని అలవాటు చేసుకోండి. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సీజనల్ జ్వరాలు, అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది.